डी न्यूज़ की स्वागతం ముందుగా హెడ్లైన్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అంబేద్కర్ ఆశయాలకి అనుగుణంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. వైసీపీ తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో జరిగిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన ఘనత ఆయన సొంతమని కితాబు. శుభమస్తు షాపింగ్ మాల్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరణ చేసిన శ్రీ భువనేశ్వరి పీఠాధిపతి కమల్ నంద భారతి స్వామీజీ హిందూ సాంప్రదాయాలను అందరూ గౌరవించాలని సూచన. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు పలువురు వైసీపీ నేతలు ఘననివాళులు అర్పించారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేందుకు జగన్ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కులను కాపాడేందుకు పనిచేస్తున్నామని ఆయన అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకు మేలు కలుగుతుందని, దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని వెల్లంపల్లి వ్యాఖ్యానించారు. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ చేసిన సేవలను ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 65వ వర్ధంతి కార్యక్రమం ఈ రోజున అత్యంత ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఈ రోజున దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రభుత్వాలు, వివిధ రకాలైనటువంటి ఉద్యమాలు, వివిధ రకాలైనటువంటి ఆలోచన క్రమం ఉన్నటువంటి సమయంలో
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం మాత్రమే భారతదేశానికి పెట్టు అనేటువంటి పద్ధతిలో ఉన్నది కాబట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, అదేవిధంగా రాజకీయ పరంగా కూడా ఈ యొక్క ఏదైతే రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నాయో వాటన్నిటిని కూడా అమలు చేసేటువంటి క్రమం పద్ధతి తీసుకున్నారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్నారు అనేటువంటిది కనపడుతుంది. కాబట్టి ఈ నిత్యం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పేద మధ్యతరగతి ప్రజానీకం యావత్తు కూడా సుఖ సంతోషాలతో ఉన్నారనేటువంటిది కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. నిత్యం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పేద మధ్యతరగతి ప్రజానీకం యావత్తు కూడా సుఖ సంతోషాలతో ఉన్నారనేటువంటిది కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ నిత్యం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పేద మధ్యతరగతి ప్రజానీకం యావత్తు కూడా సుఖ సంతోషాలతో ఉన్నారనేటువంటిది కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ నిత్యం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పేద మధ్యతరగతి ప్రజానీకం యావత్తు కూడా సుఖ సంతోషాలతో ఉన్నారనేటువంటిది కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ నిత్యం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పేద మధ్యతరగతి ప్రజానీకం యావత్తు కూడా సుఖ సంతోషాలతో ఉన్నారనేటువంటిది కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ నిత్యం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పేద మధ్యతరగతి ప్రజానీకం యావత్తు కూడా సుఖ సంతోషాలతో ఉన్నారనేటువంటిది కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ నిత్యం ఆంధ్రప్రదేశ్లో ఉండే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘననివాళులు అర్పిస్తూ, అంబేద్కర్ గారు 60 సంవత్సరాలు చనిపోయినప్పటికీ ఏతి సమాజానికి వారు అందించినటువంటి స్ఫూర్తి, వారి సందేశం ఇంకా ప్రజలు నిలబడింది కనుకునే వారిని ఈరోజు ఘనంగా నివాళించుకోవడం జరుగుతుంది. ఏదైతే సమానత్వం, సామాజిక న్యాయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్నారో అది సమంగా అమలైనప్పుడే వారికి నిజమైనటువంటి నివాళి అని చెప్పేసి, ఆ క్రమంలో ఈరోజు వారు ఏదైతే ఈ సమాజంలో సామాజిక న్యాయం జరగాలి, సామాజిక అభివృద్ధి అని కోరుకున్నారో ఆ వైపుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి, మహిళలకి పెద్దపీట వేస్తూ ఏదైతే సామాజిక న్యాయం కావాలో అది సామాజిక న్యాయాన్ని చట్టబద్ధించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్ఫూర్తితోటి ఈరోజు రాష్ట్రం అంబేద్కర్ ఆశయాలు ముందుకెళ్తున్న క్రమంలో వారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. దేశంలో ప్రజల మధ్య పేద, ధనిక, కులమత విభేదాలు లేకుండా అందరికీ సమాన హక్కుల కోసం అలుపెరగని కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గుర్తు చేశారు. అంబేద్కర్ బాటలోనే సీఎం జగన్ పాలన చేస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ సమగ్ర భౌగోళిక సామాజిక స్వరూపాన్ని అర్థం చేసుకుని బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం జరిగేలా రాజ్యాంగ రూపకల్పన చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని, నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, అదే జనం కోసం జీవిస్తే శాశ్వతంగా జీవించి ఉంటావని చెప్పడమే కాకుండా ఆచరణలో చేసి చూపి సమాజంలో పీడిత వర్గాల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాటం జరిపి వారికి అండగా ఉండి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నేడు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గాని బడుగు బలహీన వర్గాలకి సామాజిక, ఆర్థిక సమానత్వం, గౌరవం కల్పించే దిశగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి బాటలో నడుస్తూ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని, ఇదే మేము ఆయనకు ఇచ్చే నిజమైన నివ్వాలి అని ప్రతిజ్ఞ చేశారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ సోదరిమణి వెల్లం దుర్గా గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్లోర్ లీడర్ వంక సత్యనారాయణ గారు, అదేవిధంగా స్టాండింగ్ కమిటీ మెంబర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, సీనియర్ నాయకులు అందరూ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాతగా ఈరోజు మన భారతదేశంలో ఏదైతే ఒక వ్యక్తి అవలంబిస్తున్న అన్ని విషయాలు కానివ్వండి, లేకపోతే మరీ ముఖ్యంగా కార్యక్రమాలు కానివ్వండి, ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ఆశయాలకు అనుగుణంగా ఈరోజు మన అందరం గారు నడుచుకోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో గారు అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. తప్పకుండా
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఒక ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మేమందరం గారు ఆయన ఒక అడుగుజాడలు ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఈ సమయం చెప్తే సెలవు తీసుకుంటాం. రాజకీయ లబ్ధి కోసం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వైసీపీ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ తెలిపారు. జగన్ పాలనలో దేవినేని అవినాష్ చొరవతో తూర్పు నియోజకవర్గంలో కోట్లాది రూపాయల నిధులను తీసుకువచ్చి ప్రజలకు సంక్షేమ పథకాలు, నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తున్నామన్నారు. గద్దె రామ్మోహన్ కి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. తూర్పు నియోజకవర్గం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రస్తుత తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఎంపీగా ఉన్న సమయంలో ప్రజలను గాలికి వదిలేసి నేడు రాజకీయ లబ్ధి కోసం వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ రాజకీయం చేస్తూ పబం గడుపుకోవడం సరికాదని మండిపడ్డారు. పేదలకు పూర్తిగా హక్కు కల్పించే వన్ టైం సెటిల్మెంట్ రాజకీయ కోణంలో చూడడం దుర్మార్గమైన చర్య అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుపేదల నివాసం ఉంటున్న గృహంపై పూర్తి హక్కు కల్పించాలనే లక్ష్యంతో వన్ టైం తీసుకొస్తే తెలుగుదేశం పార్టీ నేతలు రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని తెలిపారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని, 15వ డివిజన్ దత్తత తీసుకొని ప్రజలను పూర్తిగా గాలికి వదిలేశారని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా ఆరోపించారు. తూర్పు నియోజకవర్గపు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ 13వ డివిజన్ పర్యటనలో కొంతమంది కాలనీ వాసులతో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో ఒక్క ఛాన్స్ అని చెప్పి రాష్ట్రాన్ని నాశనం చేశారు అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము గద్దె రామ్మోహన్ని ఎక్కడైతే ప్రెస్ మీట్ పెట్టావో ఆ ప్రాంతంలో నువ్వు గత పార్లమెంట్ సభ్యుడిగా 2 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత తూర్పు నియోజకవర్గంతో పాటు ఆ ప్రాంతంలో ఎంత అభివృద్ధి సంక్షేమం కేవలం ఈ రెండు సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినాష్ గారి నాయకత్వంలో స్థానికంగా ఉన్న కార్పొరేట్లు కానీ ఇన్ఛార్జి గారి నాయకత్వంలో ఎంత అభివృద్ధి చెందిందో బహిరంగంగా చర్చిస్తానికి మేము సిద్ధంగా ఉన్నాము. దానికి నువ్వు నీ సహచరులు సిద్ధంగా ఉన్నావని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తూర్పు నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమం పరుగులు పెట్టేస్తున్నారు. పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 10:30, 11 దాకా నిత్యం ప్రజల్లో ఉంటూ ఈ రోజున తూర్పు నియోజకవర్గంలో శాసనసభ్యుడు ఎవరన్నా పబ్లిక్కి వెళ్ళి అడిగితే దేవినేని అవినాష్ అంటారు తప్ప గద్దె రామ్మోహన్ అని చెప్పి చెప్పుకునే పరిస్థితులు ఎవరు కూడా లేరు. ముఖ్యంగా ఆ పార్టీ వాళ్ళు కూడా లేరు. కారణం ఏంటంటే నోరుంది కదా అని చెప్పి పత్రికలు ఏది పడితే అది చెప్తే నమ్మి మోసపోటానికి తూర్పు నియోజక ప్రజలు ఎవరు అమాయకులు కాదు. ఈరోజు ఈ మీడియా సమావేశానికి సీనియర్ నాయకులు మరియు ఫ్లోరేట్ వెంకట సత్యనారాయణ గారు, ఎక్స్ కార్పొరేటర్ మరియు సీనియర్ నాయకులు ఆర్ఎస్ గారు మరియు గోవర్ధన్ గారు, ఉజ్జి గారు, ఉమా గారు అందరూ కూడా 13వ డివిజన్ వైసీపీ సీనియర్ నాయకులు మేమందరం కూడా ఒకటే అడుగుదలుచుకున్నాం. నిన్న ఆయన ఏదో బయటకు వచ్చి గత 2 నెలల నుంచి ఏదో బయటకు వచ్చి ఏదో బండిచ్చి అట్లా బళ్ళు కూడా ఎవరు స్వీకరించే ముందుకు రావట్లేదు. కాబట్టి అపార్ట్మెంట్లో ఉండి ఆయనకు తగ్గిన వర్గాలకు తగ్గ 4-5 పెట్టుకుని ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తే అది నమ్మే రోజుల్లో ప్రజలు లేరు. ఆయన ఏదో అంటున్నారు, ఒక్క ఛాన్స్ వల్ల సీఎం అయ్యారు, ఆ ఒక్క ఛాన్స్ వల్ల ప్రజల మీద ఇన్ని అబండాలు వేసి ఇన్ని పన్నులు వసూలు చేస్తున్నారు అంటున్నారు. మరి మీరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండి కనీసం బయటికి రాక ఎమ్మెల్యే ఎవరో తెలియక ప్రజలు ఇప్పటికీ మర్చిపోయారు మిమ్మల్ని. ఎమ్మెల్యే అంటే మనం ఒక పక్కన పెట్టుకుని కారుకి తిరిగే కాదు, ప్రజల్లోకి ఎవరు ఉంటారో వాళ్ళే ఎమ్మెల్యే. నువ్వు గెలిచినా ఓడినట్టే లెక్క.
ప్రజలకి ఎవరు సేవ చేస్తున్నారు ఎవరు అనేది ప్రజలే ఆల్రెడీ ఈరోజు బయటకు వెళ్తే నువ్వు వస్తే 10 మంది వచ్చేవారు లేరు. కానీ అవినాష్ గారు అదే బయటకు వెళ్తే మాకు ఈ సమస్య ఉంది, సమస్య వినే వాళ్ళ దగ్గరికి ఏ రకంగా వస్తారో అది మీకు మొన్న ఈ మధ్యన మీరు బయటకు వస్తుంటే తెలుస్తుంది. కాబట్టి మీరు లోపల చేయటమే మీటింగ్ తప్ప బయటకు చేసే దమ్ము ధైర్యం మీకైతే లేదు. మీరేదో మాట్లాడుతున్నారు. అదే గద్దె రామ్మోహన్ రావు గారు 15వ డివిజన్ని దత్తత తీసుకుంటున్నాను అని చెప్పి అదే ఒక ఛాన్స్ అని మాయ మాటలు చెప్పి మా ఒక్క 15వ డివిజన్ తీసుకున్నారు. ఏం చేశారు అభివృద్ధి అండి? మీరు దత్తత తీసుకుని ఏం చేశారు? ప్రజలు వస్తుంటే 15వ డివిజన్కి కనీసం కాలు పెట్టలేని స్థితిలో ఉన్నారు మీరు. అది మీరు గమనించుకోవాలి. మేము కూడా స్థానికంగా కూడా మీకు చెప్తున్నాం. ప్రజలు వస్తే కొట్టేటట్టు ఉన్నారు. ఇదే తూర్పు నియోజకవర్గాన్ని 2 ఏళ్ల నుంచి ఇన్ఛార్జ్ పదవి అనేది చేపట్టని కానించి ప్రజల్లో ఉండి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చేసుకుంటూ మాకు ఎవరు సాయం చేస్తారు, మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనే ప్రజల్లోనే ఒక నాని ఉంది మాట. ఎందుకంటే మాకు ఎమ్మెల్యే ఎవరు కాదు, చేసే పని ఎవరు అనేది. రేపు చేసిన తప్పుదనాలని రేపొద్దున రాబోయే ఎలక్షన్లో మేము చూపించుకుంటాం, మాకు ఎవరు సాయం చేస్తారని ప్రజలు ఒక మాట చెప్పి ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు. కాబట్టి గద్దె రామ్మోహన్ రావు గారిని ఒకటే అంటున్నారు, కనీసం 15వ డివిజన్లో నీ యొక్క పార్టీకి సింబల్ కూడా పెట్టలేని స్థితిలో నువ్వు ఉన్నావు. తూర్పు నియోజకవర్గం మొత్తానికి కూడా మీ యొక్క సింబల్ కూడా లేకుండా పోతుందని ఒక ఉలికిపాటు తెలియజేస్తాకి నువ్వు ఇలా లోపల మీటింగ్లు పెట్టుకుని స్టేట్మెంట్ ఇస్తే ప్రజలు వినే స్థితిలో లేరు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శ్రీ భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద్ భారతి స్వామీజీ అన్నారు. ధార్మిక భావనతో పౌరులకు సేవ చేయడం ద్వారా సమసమాజ అభ్యున్నతికి పాటు పడాలని ఆయన పిలుపునిచ్చారు. శుభమస్తు షాపింగ్ మాల్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం బందర్ రోడ్లోని షాపింగ్ మాల్ ఆవరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి భారతీ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ వ్యాపారం మాత్రమే కాకుండా సేవా సామాజిక అంశాలపై కూడా దృష్టి సారించాలని యాజమాన్యానికి పిలుపునిచ్చారు. అనంతరం షాపింగ్ మాల్ మేనేజర్ సురేష్ మాట్లాడుతూ రాబోయే సంక్రాంతి సీజన్ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లతో వస్త్ర అభిమానులకు స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. శుభమస్తు షాపింగ్ మాల్
నెల్లూరులో బయ్యా శ్రీనివాసులు గారు వాళ్ళు దాదాపు 2-3 తరాల నుంచి ఈ వస్త్ర వ్యాపారాల్లోనే ఉంటూ సమాజం యొక్క విశ్వాసాన్ని చురుగొన్నారు. గత 50 ఏళ్లుగా అంచెలంచెలుగా ఎదుగుతూ నెల్లూరు జిల్లాలోనే బాగా పేరుగాంచి ఆ తర్వాత నెల్లూరు నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి విజయవాడకి విస్తరించి మన ఆంధ్రప్రదేశ్లోనే గణుతికెక్కినటువంటి వ్యాపార సంస్థల్లో ముఖ్యంగా వస్త్ర ప్రపంచంలో వాళ్ళకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ రోజున మన తెలుగుతనం ఒట్టిపడేటట్టుగా మన ఆంధ్ర సంస్కృతికి అనుగుణంగా ఉండేట్టుగా ఒక చక్కటి వ్యాపార విధానాన్ని, వ్యాపార సంస్కృతిని వాళ్ళు నిర్మాణం చేసుకుంటూ వస్తున్నారు. నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరం 2022 తిథులు నక్షత్రాలు ఉండేటువంటి ఒక తెలుగు చక్కటి దైనందిని క్యాలెండర్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఈ శుభమస్తు వ్యాపార సంస్థ వారి యాజమాన్యంలో బయ్యావారి వంశం చాలా వినుతికెక్కిన వారు, విశ్వాసాన్ని పొందినవారు, మాట మీద నిలబడేవాళ్ళు, అట్లా మంచి పేరు సంపాదించుకున్నారు. కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వ్యాపారము దినదిన ప్రవర్ధమానమై సమాజానికే కాకుండా ఇక్కడ పనిచేసేటువంటి సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులు, సిబ్బంది అందరూ కూడా వాళ్ళ కుటుంబాలు ఆయురారోగ్యాలతోటి చక్కగా విలసిల్లుతూ ఇదంతా కూడా ఒకే కుటుంబంగా ఈ సంస్థ అంతా కూడా ఒక కుటుంబము మంచి వాతావరణంలో ఎదగాలని చెప్పి ఆశీర్వదిస్తున్నాం. ఈరోజు శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం 2022 సంవత్సరం కోసం ముద్రించినటువంటి క్యాలెండర్ను పూజ్య శ్రీ 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 కమలానంద భారతి స్వామి వారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం అనేది ఒక చక్కటి భావనతో ఒక మంచి క్యాలెండర్ని ఖాతాదారులకు అందించాలనే సదుద్దేశంతో ఈ క్యాలెండర్ను ముద్రిస్తూ ఆనవాయితీగా ముద్రించడం జరుగుతోంది. ఖాతాదారులందరూ కూడా ఈ సంక్రాంతి వరకు ఈ క్యాలెండర్ని వితరణ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని ఈరోజు పూజ్య స్వామీజీ కార్యక్రమాల మీదుగా ప్రారంభించుకున్నాము. శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం వ్యాపారంతో పాటుగా అనేక సేవా కార్యక్రమాల్లో, ధార్మిక కార్యక్రమాల్లో యాజమాన్యము అలాగే సిబ్బందిని కూడా పాల్గొనేట్లు చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ముందుకి తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా రాబోయే సంక్రాంతి పండుగ సీజన్లో అనేక ఆఫర్లతో శుభమస్తు షాపింగ్ మాల్లో వస్త్రాలు పొందుపరుస్తున్నాము. ఈ ఆఫర్ను వినియోగించుకొని వస్త్రాభిమానులందరూ కూడా సంక్రాంతి పండుగను ఇంటిల్లిపాది చక్కగా నిర్వహించుకోవాలని కోరుతూ ఇంటిల్లిపాదికి లభించే వస్త్రాలని శుభమస్తు షాపింగ్ మాల్లో కొనుగోలు చేయవలసిందిగా ప్రార్థిస్తూ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అదే రకంగానే పూజ్య స్వామీజీకి ఇప్పుడు ఒక చిన్న సత్కార కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాము. ముఖ్యంగా తక్కువ ధరలతో నాణ్యమైనటువంటి వస్త్రాలను 100 రూపాయల దగ్గర నుంచి 1,00,000 రూపాయల వరకు ఎవరి స్థాయిని బట్టి వారికి ఇక్కడ బట్టలు లభించేటువంటి విషయాన్ని ఖాతాదారులు తెలుసు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మరొకసారి ప్రార్థిస్తూ రాబోయే సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం అంబేద్కర్ గొప్పతనాన్ని గురించి నరసింహారావు గుర్తు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పీసీసీ మరియు విజయవాడ సిటీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగినది. నరహరశెట్టి నరసింహారావు మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్గా న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త అన్నారు. అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. స్వాతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి, న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో
పరిశోధనలు చేశాడు అన్నారు. మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పనిచేశారు అన్నారు. తర్వాత భారతదేశ స్వాతంత్రం, పత్రికల ప్రచురణ, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశారు అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు, ఆర్టీఐ చైర్మన్ కిరణ్, జోసెఫ్, మండేపూడి చిన్ని, సింహాద్రి జగన్నాథం, రమణ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, రాజనీతికి మారుపేరినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 60వ వర్ధంతిని పురస్కరించుకుని, ఆనాడు నెహ్రూ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే మన అంబేద్కర్ గారు ఈ దేశానికి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఆనాడు న్యాయశాఖలో ఎన్నో మెలకువలు తీసుకొచ్చి ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఇవాళ కూడా బలంగా ఉండటానికి కర్త కర్మ క్రియ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని చెప్పడంలో ఎటువంటి శక్తి లేదు. అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు నెరవేర్చే విషయంలో ఇవాళ ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ సప్లైని తీసుకొచ్చిన అన్టచబిలిటీ క్రైమ్ అనే చట్టాన్ని ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన, ఇవాళ దళిత వర్గాలకి ఎక్కడైనా అన్యాయం జరిగితే వెంటనే స్పందన జరిగిన, వాళ్ళకి ఎక్కడైనా అన్యాయం జరిగినా, వాళ్ళకి భూములు ఇచ్చే విషయంలో ఆలోచన చేసిన, ఇళ్ళు ఇచ్చే విషయంలో ఆలోచన చేసిన, ఉద్యోగ నియామకాలు ఆలోచన చేసిన, ఆనాడు ఏదైతే ఆయన కోరుకున్నాడో ఆయన కోరిక ప్రకారం ఇవాళ ఈ దేశంలో జరిగిందని కూడా మీ అందరికి కూడా సవింగా మనవి చేస్తున్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ స్ఫూర్తితో ప్రైవేట్ రంగంలోనూ అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంబేద్కర్ లౌకిక ప్రజాతంత్ర శక్తులంతా ఏకం కావాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని సిపిఐ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర గల అంబేద్కర్ విగ్రహానికి రామకృష్ణతో పాటు మాజీ ఎమ్మెల్సీ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జల్లి విల్సన్, డిహెచ్పిఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బుట్టి రాయప్ప, రాష్ట్ర స్థానిక సిపిఐ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ అంబేద్కర్ యువ జీవితం అట్టడుగు అనగరణ వర్గాల కోసం త్యాగం చేశారని కొనియాడారు. దేశానికి స్వాతంత్రం వచ్చాక ఆయన పొందుపరిచిన రాజ్యాంగంలో అట్టడుగు వర్గాల కోసం రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. నేడు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యావత్తు ప్రభుత్వ పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తుందని, లక్షల కోట్ల రూపాయల ప్రజా సంపదను అంబానీ, అదానీలకు అప్పనంగా కట్టబడుతున్నారని ధ్వజమెత్తారు. పబ్లిక్ రంగ పరిశ్రమలను వరుసవారీగా ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు. నాడు ప్రజల కోసం జాతీయం చేసిన బ్యాంకులను ప్రైవేటీకరణ చేపట్టారని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పబ్లిక్ రంగాలు కనుమరుగు కానున్నాయని, రిజర్వేషన్లు ఉండే పరిస్థితులు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అంబేద్కర్ మహనీయుడు తన యావత్ జీవితం అట్టడుగు వర్గాల వారి కోసం, కష్టజీవుల కోసం, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. అదేవిధంగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన పొందుపరిచిన రాజ్యాంగంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. కానీ ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం టోటల్గా ప్రైవేటైజేషన్ వైపు పయనిస్తూ ఉన్నారు. లక్షల కోట్ల రూపాయల ప్రజా సంపదనంతా కూడా తన క్రోనీ క్యాపిటలిస్టులు ఎవరైతే ఉన్నారో అంబానీలకు, అదానీలకు కట్టబెడతా ఉన్నారు. రాబోయే రోజుల్లో పబ్లిక్ రంగం ఉండే పరిస్థితి లేదు, రిజర్వేషన్లు ఉండే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రైవేట్ రంగంలో కూడా అట్టడుగు వర్గాల వారైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమం దేశవ్యాప్తంగా దళితులు, అలానే ప్రపంచవ్యాప్తంగా దళితులే కాకుండా అన్ని వర్గాల వారు ఇవాళ ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు.
ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం, దానికి ప్రశ్నలు అనేది రాకుండా దాన్ని తూచా తప్పకుండా అమలు జరిపేటువంటి పద్ధతి అనేది ఇవాళ పాలకుల్లో ఉండాలి. మేం చెప్పదలుచుకుంది, ఇవాళ ఆయన కల్పించినటువంటి రాజ్యాంగ రిజర్వేషన్లు కానీ, రాజ్యాంగంలో రిజర్వేషన్లు కానీ అన్ని చోట్ల కూడా అమలు జరపట్లేదు. ఇవాళ రాజ్యాంగానికి అమలు జరిపేటటువంటి న్యాయశాస్త్రంలో కూడా, న్యాయశాఖలో కూడా ఇవాళ రిజర్వేషన్లు లేకపోవటం వల్ల బలహీన వర్గాలకి వాళ్ళకి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి అనేది న్యాయమూర్తుల నియామకంలో రిజర్వేషన్లు లేకపోవటం వల్ల అన్యాయం జరిగేటువంటి పరిస్థితి అనేది ఇవాళ ఉంది. ఉదాహరణకి చుండూరు ఘటనలు చూసుకున్న హైకోర్టులో దానికి సంబంధించినటువంటి న్యాయమూర్తులు లేకపోవటం వల్ల కేసును మొత్తాన్ని ఏకంగా కొట్టేయటం అనేది జరిగింది. భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కోరారు. 2వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ అంబడిపూడి నిర్మల కుమారి ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘననివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన తుదిశ్వాస విడిచే వరకు పోరాడిన ఘనత అంబేద్కర్ సొంతమని కొనియాడారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలు స్థానిక కార్పొరేటర్ అంబడిపూడి నిర్మల కుమారి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి ఇచ్చేసిన నగరపాలక డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్లోర్ లీడర్ సీనియర్ కార్పొరేటర్ వెంకట సత్యనారాయణ గారికి, మాజీ కార్పొరేటర్ కోటి నాగులు గారికి, చిన్నబాబు గారికి, రమేష్ గారికి, వెంకన్న గారికి, ఇక్కడ విచ్చేసిన 2వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులకి, సీనియర్ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజానికానికి అందరికి గారి పేరు పేరున నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ రాజ్యాంగ నిర్మాతగా ఈరోజు ప్రతి ఒక్కరి గారు మాట్లాడే హక్కు కానివ్వండి, భారతదేశంలో ప్రతి పౌరుడికి మనం చేసే ప్రతి కార్యక్రమానికి
ప్రతి కార్యక్రమం ఓటింగ్ హక్కు కానీ ప్రతిదీ కూడా ఈరోజు మనం చేసే ప్రతి కార్యక్రమం ఈరోజు వచ్చిందంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒక కులానికో ఒక మతానికో కాకుండా ప్రతి పౌరుడికి గారా ఈరోజు ఒక హక్కు ఇచ్చారు అంటే దానికి కారణం బిఆర్ అంబేద్కర్ గారిని మనం ఒక ఆశయంగా తీసుకుని ఆయన ఒక స్ఫూర్తిగా తీసుకుని ప్రతి పౌరుడి గారు ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన కార్యక్రమాలని ఆయన ఏదైతే ఆనాడు అనుకున్నారో ఆయన ఏదైతే ఆనాడు కోరుకున్నారో దానికి అనుగుణంగా ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆనాడు అనుకున్నారు ప్రతి ఒక్కరి గారు చదువుకోవాలి, ప్రతి పేదవారి గారు ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని చెప్పని దానికి అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు చేస్తున్నారు. అంబేద్కర్ గారి 65వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారి స్టాట్యూకి నివాళులర్పిస్తూ వచ్చిన ముఖ్య అతిథులు మన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారికి మరియు ఫ్లో లీడర్ వెంకట సత్యనారాయణ గారికి, స్థానిక కార్పొరేటర్ అంబర్పూడి నిర్మలా గారికి, మరీ ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా మాజీ కార్పొరేటర్ కానీ వైసీపీ నాయకులు కానీ అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే అసలు ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు మనం ఈ రకంగా స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఆయన పుణ్యమే. ఆ విధానాలని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అదే విధానాన్ని పరిపాలిస్తూ ఆయన రాసిన రాజ్యాంగాన్ని అనుగుణంగా ఈరోజు 52% రిజర్వేషన్ లేడీస్కి ఇవ్వటమే కానీ ఈరోజు సచివాలయ వ్యవస్థే కాకుండా ప్రతి ఏ కులం మతం చూడకుండా ప్రతి వాళ్ళకి కూడా ఈరోజు ప్రతి కార్పొరేషన్ అనేది బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ అన్నీ కూడా అందరూ సమానమే అనే విధానంగా ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగాన్ని అమలుపరిచే విధంగా మనకు జగన్మోహన్ రెడ్డి గారు దొరికారు. కాబట్టి ప్రత్యేకంగా మన సీఎం గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారు, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ దుర్గ గారు, స్థానిక కార్పొరేటర్ సోదరిమణి నిర్మ గారు, మరి సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ కోడి నాగులు గారు, చిన్నబాబు గారు, వెంకన్న గారు, ఇవి చేసిన వైసీపీ నాయకులందరికీ ముందుగా నమస్కారం. భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారు తాను ఏదైతే ఎదుర్కొన్నారో అప్పుడున్న వాతావరణంలో వాటిలన్నింటినీ కూడా జోడించి ఈ రోజున మనందరం కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే దానికి ముఖ్య కారకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఈ రోజున భారతదేశం మొత్తం కూడా రాజ్యాంగం నిర్మించి ఆ ఫలాల్ని ప్రతి ఒక్కరికి కూడా అందాలని చెప్పి ఎన్నో రకాలుగా కృషి చేసిన మహానాయకులు శ్రీ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాతగా అనేక ఆశయాలు సాధించడానికి కృషి చేశారు. అదేవిధంగా దేశ అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలే కాదు, ఎప్పుడైతే వ్యక్తులలో నైతిక అభివృద్ధి సాధించగలరో అప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు ఆనాడే. అదేవిధంగా నేడు మన జగన్మోహన్ రెడ్డి గారు నైతిక అభివృద్ధి ప్రతి ఒక్కరిలో ఉండాలని తెలియజేసుకుంటూ నేడు సచివాలయ వ్యవస్థ ద్వారా మనకి పాలన అనేది పారదర్శకంగా అందిస్తూ ఎక్కడ లంచగొండితనానికి తావు లేకుండా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా కృషి చేస్తున్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాడు అంబేద్కర్ గారు పూలే గారి సిద్ధాంతాలను అమలుపరుచుకుంటూ ఆయన బాటలో నడుస్తూ విద్యకు అదేవిధంగా మహిళల సాధికారత కోసం అనేక కృషి చేశారు. దీనికి ఆయనకి కృషి చేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆయన చదువుకు ఎన్ని ఆటంకాలు కల్పించినప్పటికీ చదువు ద్వారా మన సమాజం అభివృద్ధి చెందుతుందని ఆయన నమ్మి ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాతగా మనందరి మన్ననలు పొందుతున్నారు. ఈరోజు ఆయనకి మనందరి తరపున ఘన నివాళులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య మృతికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సంతాపం తెలియజేశారు. ప్రజన్నపేటలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి స్థానిక నేతలతో ఘన్యవాళ్లు అర్పించారు. విజయవాడ పెజ్జొన్నపేట దామోదర సంజీవయ్య సెంటర్లో కొణిజేటి రోసయ్యకు నివాళులు అర్పించినారు.
విజయవాడ నగర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ళ విద్యాధర్రావు రోసయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించినారు. రోసయ్య ముఖ్యమంత్రిగా, గవర్నర్గా ఎన్నో పదవులకు వన్నె తెచ్చారని ఆయన ప్రశంసించినారు. ఈ కార్యక్రమంలో పాటిబండ్ల బాల, మాజీ కార్పొరేటర్ మీసాల రాజేశ్వరరావు, వైసీపీ నాయకులు పొలిమెట్ల శరత్, చిన్ని, సుజాత, మంచాల రాజు, సురేష్ కుమార్ తదితరులు రోసయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మరి ఇన్ని అత్యుత్తమైన పదవులు చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం ఏనాడు ఒక్క రూపాయి కూడా అతని యొక్క ఆర్థిక మంత్రిగా ఎక్కడ అప్పు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడిపించినటువంటి ఏకైక నాయకుడు మన రోసయ్య గారు. అలాంటి వ్యక్తిని ఈరోజు స్మరించుకోవడం, ఆయన లేకపోవడం ఈ రాష్ట్రానికి మనందరికీ చాలా బాధాకరం. అటువంటి ఉన్నతమైన విలువలో ఉన్నటువంటి వ్యక్తిని సమాజంలో ఏ కులంలో పుట్టినా ఎక్కడున్నా మనందరం గౌరవించవలసిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఈరోజు మనం ఆయనకి ఘనంగా మరి ఈరోజు 3వ రోజు అయినప్పటికీ మనందరం నివాళులు అర్పించడానికి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. మీ అందరికీ పేరుతున్న ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి కుటుంబానికి వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరొక్కసారి జోహార్ రోసయ్య గారు. రోసయ్య గారితో ఇక్కడ పెజోనిపేటతో ఉన్నటువంటి అనుబంధం ఒక 38 సంవత్సరాల నుంచి ఉంది. ఆయన మాకు శాసనమండలిలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ పార్టీ అభిమానంతో అప్పట్లో శ్రీమతి ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ఆయనతో విగ్రహావిష్కరణ నెల రోజుల్లో చేయించినప్పటి నుంచి మాకు ఆయనతో అభినవ సంబంధాలు ఏర్పడినాయి. ఆయన పెజోనిపేటతో ఈ పేటకు వచ్చి విగ్రహం ఆవిష్కరణ చేసిన తర్వాత మళ్ళీ ఎలా ఉన్నారు ఏంటి అని అడుగుతూ ఉండేవాళ్ళు ఫోన్లో. తర్వాత ఆయన ప్రతిసారి నిలబడినప్పుడు ఎలక్షన్స్లో ఆయన కాన్స్టిట్యూషన్కి వెళ్ళి ఆయనతో పాటు పనిచేయటం వల్ల, ఆయనతో స్నేహం చేయటం వల్ల మమ్మల్ని ఒక బిడ్డలాగా చూసుకునే వాళ్ళు ఇంటికి వెళ్ళినా కూడాను ఆయన మమ్మల్ని కారులో ఎప్పుడు ప్రయాణం చేయొద్దు, ట్రైన్కి రండి, మీరు కారులో ప్రయాణం చేస్తే బళ్ళు సీల్ చేస్తారు, మీరు ఇబ్బంది పడతారు, లేనిపోయిన సమస్యలు వస్తాయి అని చెప్పి మాకు ప్రతిసారి విజయవాడ వచ్చినప్పుడు మా చదువు పెట్టి విజయవాడలో ఎలా ఉన్నారు అని అడుగుతూ మాకు ఆర్థికంగా ఏమైనా ఎదగటానికి మీరు ఏమైనా చేయవచ్చు కదా, ఎందుకు ఇలాగా మీరు ఉంటారని కూడా మమ్మల్ని అడిగినప్పుడు మాకు ఏదైనా పదవి వేయించిన పర్వాలేదు అనుకున్నాను. కానీ ఆయన 2 సార్లు నామినేట్ పోస్టులు ఇచ్చారు నాకు. అణగారిన వర్గాల అభ్యున్నతికి బాటలో వేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు అన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ చేసిన సేవలను స్మరించుకోవాలని, భావి సమాజానికి ఆ మహోన్నత వ్యక్తి నెలకొల్పిన విలువలను అందించాలన్నారు. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి పలువురు టీడీపీ నేతలు నివాళులు అర్పించారు. అనంతరం నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ, దేశంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి బాటలు వేసి నేడు వెనుకబడిన బలహీన వర్గాల స్వయం సమృద్ధి దిశగా రాణించడానికి కారకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. స్వేచ్ఛ, సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం దేశ ప్రజలందరికీ అందించడమే అసలైన అభివృద్ధి అని చెప్పిన మహనీయులు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. భారతదేశ రాజ్యాంగ నిర్మాత భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి వేడుకలు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో
ఎక్స్ఎమ్మెల్యే బోండా ఉమేశ్వర గారి పిలుపు మేరకు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆయన ఏ లక్ష్యాల కోసం, ఏ సిద్ధాంతాల కోసం ఆ రోజు పెద్ద ఎత్తున బ్రిటిష్ పాలకుల మీద స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర వహించారు. స్వతంత్ర అనంతరం భారత రాజ్యాంగాన్ని పేద, బలహీన, బడుగు, దళిత వర్గాల కోసం నిర్మింపజేశాడు. ఆ రాజ్యాంగం నేటికి కూడా సంపూర్ణంగా అర్హులైనటువంటి ప్రజలకు చేరువ కావట్లేదని మేము అభిప్రాయపడుతున్నాం. ప్రధానంగా నవ్యాంధ్రప్రదేశ్ని పాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈనాడు పేద ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా నిర్వహణ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. గత 15-20 ఏళ్ళ కింద ఇచ్చినటువంటి ఇళ్ళు కూడా వన్ టైం సెటిల్మెంట్ ఓటీఎస్ పేరుతో ఈరోజు 20,000, 40,000 భారాలేసి పేద ప్రజలకి ఆర్థిక ఇబ్బందులకు గురి చేయటం సరైనటువంటి పద్ధతి కాదు. బోండా ఉమామహేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు సెంట్రల్ ఆఫీస్లో 65వ వర్ధంతి అంబేద్కర్ది జరుపుకోవడం జరిగింది. ఆ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా పరిపాలన చేస్తుంది. అసలు రాజ్యాంగం అంటే ఏంటో తెలుసో తెలీదో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఎంపీలకు కానివ్వండి, ఎమ్మెల్యే కానీ అసలు తెలియదు. మహిళల పట్ల చులకన భావం, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పట్ల ఎన్నో అత్యాచారాలు జరిగాయి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు ప్రజలకి ఎన్నో సంక్షేమ పథకాలు అందాలని ఆయన కోరికలు, ఆయన ఆశయాలు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని మట్టి కలిసిపోయాయి. ప్రజలకి ఏ సంక్షేమ పథకాలు అందట్లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. అంబేద్కర్ ఆశయాలకి అనుగుణంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. వైసీపీ తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో జరిగిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన ఘనత ఆయన సొంతమని కితాబు. శుభమస్తు షాపింగ్ మాల్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరణ చేసిన శ్రీ భువనేశ్వరి పీఠాధిపతి కమల్ నంద భారతి స్వామీజీ. హిందూ సాంప్రదాయాలను అందరూ గౌరవించాలని సూచన. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.